పరలోకనాథుండా పరమును వీడి వచ్చితివా పరలోకనాథుండా పరమును వీడి వచ్చితివా దేవదూతలెందరో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడనుచుండగా దేవదూతలెందరో పరిశుద్ధుడు 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 అనుచుండగా శరావులందరూ స్తుతి చెల్లించుచుండగా శరావులందరూ స్తుతి చెల్లించుచుండగా ఎందుకయ్యా నాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా నాపై ఇంత ప్రేమ కాళ్ళు లేని దాననని కరుణ చూపించితివా విధవరాలినని వాద్యమాడుచుంటివా కాళ్ళు లేని దాననని కరుణ చూపించితివా విధవరాలినని వాద్యమాడుచుంటివా వృద్ధురాలనని చుట్టుకర్రవై నడిపించుచుంటివా వృద్ధురాలనని చుట్టుకర్రవై నడిపించుచుంటివా ప్రాణేశ్వరా నా ప్రాణమా అంతరంగములో నా దీపమా ప్రాణేశ్వరా నా ప్రాణమా అంతరంగములో నా దీపమా నా వారందరూ నాకు దూరమైన నా ఆత్మీయుల నన్ను అపహాస్యం చేసిన నా వారందరూ నాకు దూరమైన నా ఆత్మీయులు నన్ను అపహాస్యము చేసిన నా అండ నీకు కొండంత ఉంటుందన్న దేవా నా అండ నీకు కొండంత ఉంటుందన్న దేవా ప్రాణేశ్వరా నా ప్రాణమా అంతరంగములో నా దీపమా ప్రాణేశ్వరా నా ప్రాణమా అంతరంగములో నా దీపమా పరలోకనాథుండా పరమును వీడి వచ్చితివా పరలోకనాథుండా పరమును వీడి వచ్చితివా ప్రాణేశ్వరా నా ప్రాణమా అంతరంగంలో నా దీపమా పరలోకనాథుండా పరమును వీడి వచ్చితివా శత్రువుల మాటలు గుండెలో శూలాలై పొడిచిన శత్రు సైన్యమంతా నా మీదికి వచ్చిన శత్రువుల మాటలు గుండెలో శూలాలై పొడిచిన శత్రు సైన్యమంతా నా మీదికి వచ్చిన యెహోషాపాతుల విజయం నాకిచ్చెదవా యెహోషాపాతుల విజయం నాకిచ్చెదవా ప్రాణేశ్వరా నా ప్రాణమా అంతరంగములో నా దీపమా ప్రాణేశ్వరా నా ప్రాణమా అంతరంగములో నా దీపమా పరలోకనాథుండా
చుంటివా. దేవదూతలెందరో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడను చుండగా, శరావులందరూ స్తుతి చెల్లించుచుండగా, ఎందుకయ్యా నాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా నాపై ఇంత ప్రేమ, కాలు లేని దాననని కరుణ చూపించితివా, విధవరాలినని వాచ్యమాడుచుంటివా, కాలు లేని దాననని కరుణ చూపించితివా, విధవరాలినని వాచ్యమాడుచుంటివా, వృద్ధురాలనని దుడ్డు కర్రవై నడిపించుచుంటివా. ప్రాణేశ్వరా నా ప్రాణమా, అంతరంగములో నా దీపమా, అంతరంగములో నా దీపమా. దేవునికి స్తోత్రం కలుగుగాక. వాక్యం చదువుకున్నాం, చిన్న వాక్యం. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఈ సందర్భాన చిన్న వాక్యం కూడా పెట్టాలని ఆశపడుతున్నాను. కాబట్టి దేవుడు నోటికి తోడై ఉండి స్పష్టంగా పలుకుటకు సాయం చేయాలని ఆశిస్తూ యేసు నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. యెహోవా సేవకుడైన పరిశుద్ధ గ్రంథము నుంచి పాత నిబంధన గ్రంథము, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 9 వచనాల వరకు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 9 వచనాల వరకు చదువుకున్నాం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి పొందెను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును, హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేక ఉండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికి ఇచ్చుదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి
నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. నేను నీకాజ్ఞాపించి ఉన్నాను. నేను నీకాజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. దేవుడు పరిశుద్ధ లేఖనమును మన హృదయములో ఫలింపచేయునుగాక. ఆమేన్.